నమస్తే అండి. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో, వీడియోలోకెళ్ళే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. సో, నేను యూట్యూబ్ కెరియర్‌లో అంటే యూట్యూబ్ జర్నీలో 2 మైల్‌స్టోన్స్‌కి చాలా దగ్గరలో ఉన్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఛానల్‌లో 93.6K వ్యూస్ వచ్చాయండి. సో, ఇంకొక 7 అంటే 6.4K ఆర్ 6.5K వ్యూస్ వస్తే 1,00,000 వ్యూస్‌కి మైల్‌స్టోన్‌కి నేను రీచ్ అవుతానండి. రెండవది ఏందంటే నా సబ్స్క్రైబర్‌లు ఇప్పుడు అరౌండ్ 689 ఉన్నారనమాట. నేను వీడియో రికార్డింగ్ చేసేటప్పటికి. సో, అరౌండ్ 311 సబ్స్క్రైబర్స్ గాని నాకు వస్తే నేను ఫస్ట్ 1K మైల్‌స్టోన్‌ని రీచ్ అవుతానండి సబ్స్క్రిప్షన్‌లో గూడా. సో, నా వీడియోస్ గాని మీకు నచ్చుతుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీతో పాటు ఒక 10 మందికి నా వీడియోస్ షేర్ చేయండి. సో, మీ సపోర్ట్ వల్లే నేను కొంచెం ముందుకెళ్తున్నానండి ఇప్పుడిప్పుడే. సో, డెఫినిట్‌గా మీ సపోర్ట్ డామ్ షూర్‌గా నాకు కావాలండి. సరే, వీడియోలోకెళ్తే నేను ఇంతకు ముందే ఎన్టీఆర్ యొక్క లైనప్ గురించి, ఎన్టీఆర్ యొక్క మాస్ ఫాలోయింగ్ గురించి, ఎన్టీఆర్ యొక్క కెరియర్ గ్రోత్ గురించి నేను క్లియర్‌గా ఒక వీడియో చేశానండి. దీనికి ముందు వీడియోలోనే. సో, ఆ వీడియోలో ఎన్టీఆర్ గారి గురించి చెప్తూ నేను రామ్ చరణ్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాను. ఏందంటే ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి మాస్ ఫాలోయింగు, ఆఫ్‌లైన్ ఫాలోయింగు ఎక్కువ అనేసి. సో, ఎన్టీఆర్ గురించి ఆ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో సెపరేట్‌గా రామ్ చరణ్ గారి గురించి చెప్తానని చెప్పాను. సో, రామ్ చరణ్ గారి యొక్క మాస్ ఫాలోయింగ్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. రెండోదేందంటే, గేమ్ చేంజర్ డిసెంబర్‌కి రాదనేసి కొంతమంది అంటున్నారనమాట. అది నిజమా? కాదనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. రెండోది, రామ్ చరణ్ ఫ్యాన్స్‌ని ఎక్కువ బాధ పెట్టేదేందంటే, రామ్ చరణ్ గారి లైనప్ చూస్తుంటే చాలా నిరాశనకి గురైపోతున్నారనమాట అందరూ. సో, దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే, రామ్ చరణ్ గారి యొక్క మాస్ ఫాలోయింగ్ గురించి. రామ్ చరణ్ యొక్క ఆఫ్‌లైన్ ఫాలోయింగ్ గురించి నేను మాట్లాడతాను. సో, రామ్ చరణ్ యొక్క ఆఫ్‌లైన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువుందని చెప్పాను. ఎన్టీఆర్ యొక్క ఆఫ్‌లైన్ ఫాలోయింగ్ ఎక్కువుందని చెప్పాను. సో, ప్రీవియస్ వీడియోలో ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ రామ్ చరణ్ గారి ఫాలోయింగు, ఆఫ్‌లైన్ ఫాలోయింగ్ ఎందుకు ఎక్కువుందనేది నేను ఎలా చెప్తున్నానంటే, సో, మీకు సింపుల్‌గా ఒకటి చెప్తానండి. రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కొడుకే. ఖచ్చితంగా చిరంజీవి గారి ఫాలోయింగ్ రామ్ చరణ్ గారికి ఇన్హెరెంట్ అయింటది. అంటే వారసత్వంగా డామ్ షూర్‌గా రామ్ చరణ్ గారికి అది వచ్చుంటది బై డిఫాల్ట్‌గా. సో, దాన్ని ఎవరు కాదనలేరు. సో, దాన్ని పక్కన పెడితే కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ రామ్ చరణ్ గారు సినిమాలు స్టార్ట్ చేసేటప్పటికి చిరంజీవి గారు చాలా బ్యాడ్ ఫేస్‌లో ఉన్నారు. అంటే 2007లో 'చిరుత' రిలీజ్ అయింది. ఆ టైంలో అందరూ బానే ఉన్నారు. అంటే కాకపోతే ఆ టైంలోనే వాళ్ళ ఫ్యామిలీలో చాలా హర్డిల్స్ వచ్చి చాలా నెగెటివ్ పేర్లు కూడా వచ్చినాయి 'శ్రీజ' గారి వల్ల. బట్ అది తర్వాత సర్దుకునిందనుకోండి. అది తర్వాత వేరే విషయము. సో, 'రామ్ చరణ్' గారి సినిమాలోకి వచ్చేటప్పుడు మెగా ఫ్యామిలీ కొంచెం ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంత పాజిటివ్ నేమ్‌తో లేదు. ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. సో, 'చిరుత' కూడా హిట్ అయిపోయింది. 'చిరుత' పక్కన పెట్టేయండి. 'మగధీర' ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. దాన్ని కూడా పక్కన పెట్టేయండి. ఆ టైంలో కూడా చిరంజీవి గారి మీద చాలా బ్యాడ్ ఫేస్ అనమాట. చిరంజీవి గారి పైన చాలా ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ చాలాటివి రన్ అయితాయన్నమాట. చాలా మంది చిరంజీవి ఫ్యాను నేను అని చెప్పుకోవడానికి కూడా బాధపడిన రోజులవి. నాకు బాగా గుర్తుందండి. సో, నేను కూడా ఒక చిరంజీవి ఫ్యాన్‌నే. సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నానన్నమాట. సో, ఆ టైంలో చాలా మంది ఇలా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. దాని తర్వాత 'రచ్చ' సినిమా రిలీజ్ అయింది. సో, 'రచ్చ' సినిమా ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఏదో పర్సనల్ గొడవలు ఉన్నట్టు కూడా బయటకొచ్చింది. రామ్ చరణ్ గారి సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంచెం డివైడ్ అయిన మాట వాస్తవం ఆ టైంలో. సో, స్టిల్ రామ్ చరణ్ గారికి 'రచ్చ' సినిమా చాలా యావరేజ్ సినిమా. చూడడానికి కూడా చాలా నార్మల్‌గా ఉంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా అంటే ఒక లో లెవెల్‌లో ఉంటుందన్నమాట. ఆ సినిమాకి ఆ టైంకి పోల్చుకుంటే. బట్ స్టిల్ ఆ సినిమా కలెక్షన్స్ 50 క్రోర్స్ దాటిందండి. మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి చూడండి. 50-52 క్రోర్స్ ఉందన్నమాట. 'రచ్చ' మూవీ కలెక్షన్స్. ఆ టైంలో 50 క్రోర్స్ రావడం అంటే గగనం చాలా మందికి. కానీ 'రచ్చ' ఒక నార్మల్ సినిమా తీసేసి 50-52 క్రోర్స్ కలెక్షన్ తీసుకురాగలిగారు. సో, ఆ టైంలో సోషల్ మీడియా గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఇలాంటి ఏం గోల్ లేవు. ఒక ఫేస్‌బుక్ తప్ప. ఒక ట్విట్టర్ తప్ప. కానీ ట్విట్టర్ అంత పాపులర్ కాదు. ఇప్పుడున్నంత పాపులర్ కాదు ఆ టైంలో. సో, రామ్ చరణ్ గారికి ఆఫ్‌లైన్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడానికి గట్టి నిదర్శనం విత్ ప్రూఫ్ 'రచ్చ' కలెక్షన్స్. అదేవిధంగా
సేమ్ వే నాయక్ కలెక్షన్స్ కూడా. నాయక్ కలెక్షన్స్ ఇంచుమించు 65 కోట్లు వచ్చాయి ఆ టైంలోనే. దాని తర్వాత మీ అందరికీ షాకింగ్ ఏంటంటే రంగస్థలం సినిమా తర్వాత ఆర్ఆర్ అంటే త్రిబుల్ ఆర్ సినిమాకి ముందు బోయపాటి గారితో ఒక సినిమా తీశారు రామ్ చరణ్ గారు, వినయ విధేయ రామ. సో రామ్ చరణ్ గారి కెరియర్ లో ఏదైనా ఎక్కువ ట్రోల్కి గురైన మూవీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ప్లేస్ లో వినయ విధేయ రామ, అదే విధంగా జంజర్ సినిమాలు ఉంటాయన్నమాట. సో జంజర్ సినిమా మర్చిపోండి, అదని పక్కన పెట్టేద్దాము. సో వినయ విధేయ రామ కలెక్షన్స్ ఎంత తెలుసా? 63 crores వచ్చాయి విత్ డిజాస్టర్ టాక్. రామ్ చరణ్ గారి మాస్ ఫాలోయింగ్ కి మెయిన్ నిదర్శనం అనమాట, ఆఫ్లైన్ ఫాలోయింగ్ కి. సో చాలా గట్టి ఫాలోయింగ్ రామ్ చరణ్ గారు కూడా ఉంది, విత్ ప్రూఫ్ తో నేను చెప్పాను. సరే, ఇది రామ్ చరణ్ గారి ఫాలోయింగ్ వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఉన్నారా, ఇదంతా తర్వాత సంగతి. ఆయన సినిమాలకి మాస్ ఫాలోయింగ్, అదే విధంగా కలెక్షన్స్ తో పాటు విత్ ప్రూఫ్ తో నేను క్లియర్ గా చెప్పాను. రామ్ చరణ్ కి డెఫినెట్ గా ఇన్హరెంట్ ఉంటుంది. అదే విధంగా ఎంత ఇన్హరెంట్ ఉన్నా, ఎంత వారసత్వం ఉన్నా, నీ దగ్గర విషయం లేకపోతే ఎవడో కూడా వచ్చి టికెట్ తెంపడు. సో డెఫినెట్ గా రామ్ చరణ్ దగ్గర విషయం ఉండింది కాబట్టి ఆ రోజుట్లో అన్ని డిఫికల్ట్ ఫేజెస్ లో ఉన్నా కూడా మెగా ఫ్యామిలీ మంచి కలెక్షన్స్ తెచ్చుకోగలిగినాడు అనమాట ఆ టైంలో కూడా రామ్ చరణ్ గారు. సో అదొకటి. రెండోది ఏంటంటే మెయిన్ గా రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ కి ఇప్పుడు బాగా నిరాశ కలిగించేటువంటి విషయం ఏంటంటే రామ్ చరణ్ గారి లైనప్ చెప్పాలంటే చాలా బాగుంది. ఒకటి ద గ్రేట్ నెంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారు అనమాట. రాజమౌళి శంకర అలాంటి పోటా పడేటువంటి శక్తి గల సామర్థ్యం ఉన్నటువంటి డైరెక్టర్ శంకర్ గారితో సినిమా ఒకటి. రెండోది ఏంటంటే ఉప్పున సినిమా, అంటే ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు తీసుకొచ్చేసినటువంటి డైరెక్టర్ తో ఇంకొక సినిమా. మూడో సినిమా ఏంటంటే పుష్ప సినిమాతో వరల్డ్ లెవెల్లో ఫేమ్ తెచ్చుకోగలిగిన డైరెక్టర్ సుకుమార్ గారు, ఆయనతో సినిమా. కాకపోతే డైరెక్టర్స్ ఏమో బాగానే ఉన్నారు, లైనప్ ఏమో బాగానే ఉంది, కానీ ఒక్కొక్క డైరెక్టర్ 2 to 3 years తీసుకుంటున్నారే, అదే ఎక్కువ అందరికి డిసప్పాయింట్ అనిపించేది. సో యాజ్ ఎ ఫ్యాన్ గా మనకి ఎలా ఉంటదంటే సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా బాగుండాలి, అదే విధంగా చాలా తక్కువ టైంలో తీయాలి, అట్లీస్ట్ ఇయర్కి ఒక సినిమా అయినా రావాలని చాలా మంది ఫ్యాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్కి వెళ్ళిపోయారు రామ్ చరణ్ గారు కూడా. సో ఆ రేంజ్కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఇయర్కి ఒక సినిమా రిలీజ్ చేస్తే మంచిగా, సో ఆ అంటే ఆ ప్రైమ్ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. అదే విధంగా ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు చూడాలనుకున్న ఆశ కూడా తీరుతుంది అనమాట. ఇప్పుడు ఏమైంది, శంకర్ గారి సినిమా ఇంచుమించు 2 years తీసుకునింది. అది మేబీ డిసెంబర్కి రావచ్చు, లేకుంటే 2025 జనవరికి రావచ్చు, 2025 ఏప్రిల్కి రావచ్చు. కానీ ఒక మాట మటుకు నిజం, ఇది గుర్తుపెట్టుకోండి, ఆ సినిమా ఎప్పుడు వచ్చినా 1000 crores మార్క్ దాటేస్తుంది, డ్యామ్ షూర్గా దాటేస్తుంది. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, లేకుంటే బుక్ మార్క్ ఏం చేసి పెట్టుకోండి. ఇది. రెండోది ఏంటంటే ఉప్పిన డైరెక్టర్ అంటే బుచ్చిబాబు డైరెక్టర్ దగ్గర కూడా మంచి విషయం ఉంది, ఏఆర్ రెహమాన్ పెట్టుకున్నాడు. అదే విధంగా ఉప్పిన సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు చాలా ట్యాకిల్ చేసి భలే తీసాడు సినిమాని. అరే భలే ఉందే ఈ మాస్ ఎలిమెంట్ అనిపించే విధంగా ఫైట్స్ కూడా బాగా పెట్టాడు ఉన్నంతలో. సో ఒక మంచి మాస్ డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, డైరెక్ట్ గా వచ్చి ఒక మాస్ హీరోని పట్టుకున్నాడు. కాకపోతే బుచ్చిబాబు కూడా ఇంచుమించు 2 to 3 years తీసుకునేలా ఉన్నాడు. సో ఇట్లా బుచ్చిబాబు 2 to 3 years అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఇయర్ రిలీజ్ అయింది అనుకోండి, 26 లోనే మనం రామ్ చరణ్ గారిది ఇంకొక సినిమా చూడగలం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. మ్యాక్సిమం ఇదే నిజం అవ్వచ్చు కూడా. 26 తర్వాత సుకుమార్ గారి గురించి మీకు తెలిసిందే, సుకుమార్ గారు 3 years తీసుకుంటాడా, 2 years తీసుకుంటాడా, ఇంకా ఆయన వేరే లెవెల్ అనమాట. సో 26 తర్వాత ఒకవేళ 26 లో బుచ్చి గారి సినిమా వస్తే 26, 27 ఇంచుమించు 28 స్టార్టింగ్ లో మళ్ళా రామ్ చరణ్ గారి సినిమా. అంటే మనం ఇప్పుడు 2024 లో ఉన్నాం, 2028, ఈ 4 years టైంలో మనం మహా అంటే ఒక 3 సినిమాస్ మాత్రమే రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయగలం అండి. సో ఇదే కొంచెం మెయిన్ డ్రాబ్యాక్ చాలా మంది పాన్ ఇండియా హీరోస్కి. నేనేమంటున్నానంటే సినిమాలు కొంచెం ఎక్కువ డ్యూరేషన్ తీసుకోవడం తగ్గిస్తే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ పేపర్ మీద పెడితే తక్కువ వర్క్ ఫీల్డ్లో ఉంటుంది. మనం ఎక్కువ వర్క్ ఫీల్డ్లో పెట్టినాం అనుకోండి డేస్ పెరిగిపోతాయి, పేపర్ మీద పెట్టుకుంటే డేస్ పెరిగిపోతాయి అనమాట. ఎడిటింగ్ మీద టైం పడుతుంది, విఎఫ్ఎక్స్ మీద టైం పడుతుంది. సో ఎక్కువ వర్క్ పేపర్ మీద పెట్టే విధంగా కానీ చేయగలిగితే డ్యామ్ షూర్గా సినిమాలు కూడా
షూటింగ్ టైం కూడా తగ్గుతుంది అనమాట. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్ గా రామ్ చరణ్ గారి సినిమాలు 3 ఇయర్స్ కి అంటే ఇంచుమించు 2 ఇయర్స్ కి ఒక సినిమా వచ్చేలాగే ఉందండి. కానీ నేనైతే అట్లీస్ట్ 1 ఇయర్ కి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి యాజ్ ఎ ఫ్యాన్ గా. సో ఎంతమంది రామ్ చరణ్ గారి సినిమాల్ని 1 ఇయర్ కి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్ మీకు కూడా ఇదే విధంగా అనిపించిందా లేదో చెప్పండి. ఎందుకంటే చాలా మంది సినిమాల గురించి మాట్లాడతారు. అరే ఉప్పిన సినిమా డైరెక్టర్, నేషనల్ అవార్డ్ డైరెక్టర్ మానవుడితో సినిమా తెస్తున్నాడు రా. అదే విధంగా సుకుమార్ పుష్ప తర్వాత గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సుకుమార్తో కూడా మనోడు సినిమా తెస్తున్నాడు. కానీ సినిమా తెస్తున్నాడు ఓకే, కానీ ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? అది కాదు ఎక్కువ బాధ అనిపించేది. సో చాలా మంది జెన్యున్ ఫ్యాన్స్ కి ఈ బాధ అయితే ఉందండి. సో నిజంగా ఉందంటే ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను అనమాట. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందన్నది కూడా. సో మనం ఒక ఇంటరాక్షన్ సెషన్ లాగే చేసుకుందాం. సో నేను వీడియో చేసిన తర్వాత మీ కామెంట్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయండి. సో మీ ఒపీనియన్ కూడా నాకు అర్థమవుతుంటది అనమాట. సో దాన్ని బట్టి కూడా మనం వీడియోస్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, మాట్లాడే విధానం కానీ అన్ని కూడా మార్చుకోవడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ అండి.